నెక్స్ట్ April 17th నేటి సద్భావన. నిశ్శబ్దాన్ని సాధన చేయటం ద్వారా మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉదయించి ప్రాపంచిక జీవనాన్ని సహితం ఆధ్యాత్మికమయం గావించగలము. అది ఆల్ ద నాలెడ్జ్ డిపెండ్స్ అపాన్ ద కామ్నెస్ ఆఫ్ ద మైండ్ అని చెప్పాను కదా, శ్రీ విద్యలో ఇలా చెప్పారు అని. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రశాంతంగా అయిపోతుందో మన మనసు, అంటే ఎవరు ఏమన్నా చలించకుండా అయిపోవాలన్నమాట. మనము ఎవరన్నా ఒక మాట మాట్లాడినా మనం దానికి ఎదురు సమాధానం చెప్పకుండా ప్రశాంతంగా, అట్లని మనసులో తిట్టేసుకోకూడదు, వాళ్ళని మనసులో కూడా తిట్టుకోకుండా అంత స్థితికి కూడా చేరుకోగలం మనం నిదానంగా. కాబట్టి అట్లా ఎవరైతే నిశ్శబ్దాన్ని సాధన చేస్తారో, ప్రతిదానికి నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోతున్నావు అనుకో, అవతల వాళ్ళు నిన్ను బాధ పెట్టగలరా? ఎన్నిసార్లని వాళ్ళు మాటలంటారు నిన్ను. ఒక హస్బెండ్ అయినా, అత్తగారైనా, ఆడపడుచైనా ఎంతకాలమని నీతో వాళ్ళు పోట్లాడతారు. నువ్వు సమాధానం ఏం చెప్పట్టు, నవ్వేసి పర్వాలేదులే అన్నట్టుగా తీసుకుని వదిలేస్తున్నావు అనుకో, వాళ్ళు నీ జోలికే రారు అసలు. ఎందుకంటే నిన్ను కదల్చలేరనమాట. నువ్వు ఒక పర్వతంలాగా కనపడతావు అప్పుడు వాళ్ళకి. పర్వతం అంతటి సహనాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనకు అసలు సమస్యలు అనేవి రావు. వచ్చినా నీటి బుడగల్లాగా అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, నువ్వు నిశ్శబ్దాన్ని సాధన చేస్తూ ఉంటే నీ ప్రాపంచిక జీవితం కూడా ఆధ్యాత్మికమయం అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. చెప్పాను కదా, మా ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉంటారు, కొత్తగా అపార్ట్మెంట్ కట్టారు. అక్కడ వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఈవినింగ్ 4:30 నుంచి మొదలు పెడతారు. నాకేమో ఈవినింగ్ 5 to 7 వరకు బాగా ఇష్టమైన టైం అనమాట సాధనకి. ఇంకా ఆ టైంలోనే నేను బాగా చేసుకుంటూ ఉంటాను. లలితా సహస్రనామం కానీ, ఏదైనా ధ్యానం కానీ అన్నీ చేసుకుంటూ ఉంటాను. అట్లా ఆ టైంలోనే వాళ్ళు అరుస్తూ ఉంటారు. నేను 1-2 సార్లు వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కొంచెం చిన్నపిల్లలు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎట్లున్నారు పేరెంట్స్, ఏమైనా చెప్తే కూడా పిల్లలకే సపోర్ట్ ఇస్తారు తప్ప అయ్యో పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని అనుకోరు కదా. కాబట్టి నేను చెప్పేసి ఇంకో భగవంతునికి వదిలేశాను. భగవంతునికి వదిలేస్తే ఒక 2 రోజుల నుంచి నాకేం వినిపించటం లేదు. సరే ఏమైంది, అసలు మనుషులు ఉన్నారా లేదా ఇక్కడ చూద్దాము అని అనుకుని చూస్తే వాళ్ళు పాపము ఇటు సైడ్ వెళ్ళి, ఇంకో బెడ్రూమ్ ఉంటుంది మాది, అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటున్నారు. వాళ్ళకేం ఎవరు చెప్పారో మరి ఏమో తెలియదు, కానీ అందుకే అసలు పిల్లలు ఉన్నారా లేదా అన్నంత నిశ్శబ్దం అయిపోయింది అనమాట. నేను దేవుడి గదిలో కూర్చొని చేసుకుంటే వినిపించేది. అప్పుడు నేనేం చేసేదాన్ని, సరే నేను బెడ్రూమ్లో అయినా సరే కూర్చొని చేసుకుంటాను సాధన అని చెప్పేసి బెడ్రూమ్లో ప్రతి రూమ్లో సాధన చేస్తాం కాబట్టి మా ఇంట్లో వైబ్రేషన్స్ బాగానే ఉంటాయి. ఏ రూమ్లో కూర్చున్నా మాకేమీ నెగిటివ్ థాట్స్ కానీ ఏమీ రావన్నమాట. కాబట్టి నేను మళ్ళీ బెడ్రూమ్లో కూర్చొని చేసుకునేదాన్ని. ఈవినింగ్స్ అయినా సరే కాసేపు ఇక్కడ దీపం పెట్టేసి కాసేపు కూర్చొని మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి సాధన చేసుకునేదాన్ని. అట్లా వెళ్ళకుండా ఎవరికైనా దేవుడి గదిలో కూర్చోవాలని ఉంటుంది కదా, ఎంత బెడ్రూమ్లో బాగుంది అన్నా కూడా దేవుడి గదిలో దేవుడి ముందు కూర్చోవాలని ఉంటుంది కదా. నాకు 2 రోజుల నుంచి నాకు తెలియకుండానే నేను గణపతికి వదిలేశాను అనమాట. విఘ్నాలు రాకుండా చూసుకో సాధనకి అని చెప్పేసి. వాళ్ళు అనుకోకుండా వాళ్ళ ప్లేస్ మార్చుకున్నారు. వాళ్ళు ఎందుకు మార్చుకున్నారో మనకు తెలీదు. అట్లా మన ప్రాపంచిక జీవితం కూడా మనకు ఆధ్యాత్మికమయం అయిపోతుంది అనమాట. సరే పిల్లలు కూడా వాళ్ళు దేవుళ్ళతో సమానం కదా, వాళ్ళు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వెళ్ళి చెప్పకూడదు, వాళ్ళని వాళ్ళ ఆటకి వాళ్ళ ఆనందానికి నేను అంతరాయం కలిగించకూడదు, నా భక్తికి నా సాధనకి అంతరాయం కలిగించకుండా చూడు స్వామి అని మొక్కుంటే సాల్వ్ అయిపోయింది అనమాట. అట్లా మనకు తెలియకుండా అసలు కొత్త కొత్త పద్ధతుల్లో సాల్వ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు ఎన్నోసార్లు. చాలా సింపుల్ విషయం, వాళ్ళు పక్కకి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా సింపుల్ విషయం కదా. నేను కూడా చెప్పుండొచ్చు అటు సైడ్ వెళ్ళి ఆడుకోండి అని. వాళ్ళు ఎందుకు అక్కడ ఆడుకుంటున్నారో మరి అన్ని రోజులు మనకు తెలియదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారో కూడా మనకు తెలియదు. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, నిశ్చలత్వం అనేది జీవనం లేకపోవడం అని కాదు. అదే కొంతమంది సైలెంట్గా ఉంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు మా పాప కూడా అంతే, చాలా సైలెంట్గా ఉంటుంది. ఆ పాపకి ఏమీ తెలియదేమో అనుకుంటారు చాలామంది బంధువులు, ఇట్లా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఏమండి మీ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు, అట్లా ఉంటే ఎట్లా అండి ఈ కాలంలో అట్లా అడుగుతారు. కానీ ఆ అమ్మాయికి తెలియని విషయం ఏది ఉండదు అనమాట, అన్ని విషయాలు తెలుసు. అందుకే కదా ఇప్పుడు ఒక్కరితే పోయి అక్కడ సర్వైవ్ అవుతా ఉంది కదా. ఇప్పుడు జనాలకు అర్థమైందనమాట, ఓహో సైలెంట్గా ఉన్నా కూడా ఇంత మైండ్ మెచ్యూరిటీ ఉందా ఈ అమ్మాయికి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, నిశ్చలత్వం అంటే జీవనం లేకపోవడం అని కాదు, అది జీవితాన్ని నియంత్రించటము. అది ఆ అమ్మాయి ఎందుకు
నోరు తెరిచేది కాదు అంటే తనకి అనవసరం అనిపిస్తుంది అనమాట. ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. అట్లా ఆ శక్తి రావాలంటే అది చాలా అంత ఈజీ కాదు కదా. నిశ్శబ్ద శక్తి సదా నిర్మాణాత్మకమైనది. మా స్వామీజీ వాళ్ళని కూడా నేను అడిగేదాన్ని, ఎన్నోసార్లు చెప్పాను మీకు. బంధువులందరూ పాపని మఠంకి తీసుకెళ్ళి ఇట్లా చేంజ్ చేసింది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు దగ్గర బంధువులు స్వామి అంటే. 100కో 1,00,00,000 ఒకరు అట్లాంటి వాళ్ళు పుడతారమ్మా, వాళ్ళని అలాగే ఉండనివ్వండి అని చెప్పారనమాట మాకు స్వామీజీ వాళ్ళు. అప్పటి నుంచి నేను కూడా పెద్దగా ఇట్లనే ఉండనిలే అని అర్థమైంది. ఈ మధ్య నాకు నిశ్శబ్ద ధ్యానం అలవాటు అయిన తర్వాత దాని విలువ తెలుస్తూ ఉందన్నమాట. మళ్ళీ ఎవరితో మాట్లాడాలనిపించదు, మనకి వీడియోస్ చూడాలనిపించదు, పుస్తకం చదవాలనిపించదు. అలా కళ్ళు మూసుకుని ఊరికి అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది రమణ మహర్షి అన్ని సంవత్సరాలు ఎంత ఆనందం అనుభవించుంటారు ఆయన అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట. మౌనాభ్యాసం మన ప్రకృతిని దర్శించడానికి సహకరిస్తుంది. అది మన అంతరంగంలో ఏమి అలజడులు ఉన్నాయి, మన అంతరంగం అసలు ఏమి ఆలోచిస్తూ ఉంది, అదంతా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మౌనంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి అందువల్లనే జ్ఞానులు చాలా సమయం మౌనంలో గడుపుతారు. మనకు ప్రశాంతమైన మనస్సు లేకపోతే, కల్లోల ఆలోచనలను నియంత్రించలేకపోతే జీవితంలో ఎదురయ్యే అన్ని ఒడిదుడుకులకు చలించకుండా స్థిరంగా ఉండలేము. నేను చెప్పాను కదా, ఈరోజు కూడా ఏదో సమస్య వచ్చింది మా జీవితంలో, అయినా నేను దాన్ని పక్కన పెట్టేసి క్లాస్కి వచ్చాను, ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని పక్కన పెట్టేసా, ఇంకా ఏదో నా పనులు నేను చేసుకుంటూ నా సాధన నేను చేసుకుంటూ ఉండిపోతున్నాను అనమాట. కాబట్టి మనసుకి మౌనం అనేది అలవాటు చేయాలి అని చెప్తారు. మాకు శ్రీ విద్యలో కూడా అదే చెప్తారు. మార్నింగ్ లేవగానే కాసేపు మౌనంగా అలా ఉండండి, గోడకేసి చూస్తూ మౌనంగా ఉండండి అని చెప్తారనమాట. కాబట్టి మౌన ధ్యానం అనేది చాలా ఉత్తమమైనది. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకరే ఉన్నారనుకోండి, ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయి, అలా మీరు ఒక్కరే ఉంటే మాత్రము కాసేపు అలా భగవంతుని ముందు కూర్చొని మౌనంగా ఉండండి. ఇంకేం చేయొద్దు, జస్ట్ మౌనంగా 5 నిమిషాలు టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఒక వారం అలా చేసి 10 నిమిషాలకు వచ్చేయండి. అట్లా ఉంటే ఒక గంట సేపు అయినా మనం మౌనంగా ఉండగలిగే అంత శక్తి వస్తుందన్నమాట. నేను ఈ మధ్య అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. టెర్రస్ పైకి వెళ్తాను, అక్కడ ఎవరు ఉండరు కదా, అక్కడ కూర్చొని అలా ప్రకృతిని చూసుకుంటూ అలా మౌనంగా ఉండిపోతే ఎంత బాగుంటుందంటే, ఆకాశం కేసి చూస్తూ, మన ఎదురుగుండా ఆకాశం కనపడతా ఉందనుకోండి తలెత్తకుండా, అలా చూస్తూ ప్రశాంతంగా, లేదా అస్తమిస్తుంటాడు సూర్యుడు, అస్తమించే సమయంలో కూడా ప్రదోషకాలం అంటారు కదా, ఆ టైంలో కూడా ప్రకృతి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది ప్రదోషకాలంలో. కాబట్టి ఆ టైంలో కూడా అలా ఎర్రటి సూర్యుడు అలా ఎంత బాగుంటాడు కదా, ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి, నేను ఎన్నోసార్లు ఫొటోస్ కూడా పెడతా ఉంటాను కదా, అది అలా చూస్తూ, ఇంతే కదా జీవితము, ఒకరోజు గడిచిపోయింది అంటే నేను మరణానికి దగ్గర అవుతున్నాను కదా అనే లైన్ని మనం ధ్యానం చేసామనుకోండి, ఇంకా మన లైఫ్లో మనం ఎవరితో గొడవ పడము, ఎవరైనా మనతో గొడవ పడినా నవ్వేసి వదిలేస్తాం అనమాట. ఎందుకంటే ఏమో రేపటికే మన డేట్, ఎక్స్పైరీ డేట్ ఉందేమో, ఎవరికి తెలుసు. అలాంటప్పుడు మనం ఎందుకు, మాకు అది కూడా నేర్పించారనమాట మొన్న శ్రీ విద్య క్లాసెస్లో. ఎవరితోనైనా గొడవ పడినప్పుడు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. వీడియో లెంత్ అవుతుంది ఇది, అందుకని. కాబట్టి ప్రార్థనలోకి వద్దాం మనము. కాబట్టి ఇక్కడ మౌనం గురించి చెప్పారు ఈరోజు చెప్పిన విషయంలో. కాబట్టి మౌనాన్ని బాగా అభ్యాసం చేయాలన్నమాట. తక్కువ మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి, పరుషంగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా శ్రీ విద్య లైఫ్ స్టైల్ కిందకే చెప్తారనమాట మాకు. ప్రధానికి శ్రీ విద్య అంటున్నానని అనుకోవద్దుకండి, ఎందుకంటే దాంట్లో సాధన చేస్తున్నాను, దాని బ్యూటీ తెలుస్తూ ఉంది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర. హే మహోన్నత, ఈ మౌన గడియలో నా ప్రార్థనను నీకై చేస్తాను, నీ స్పర్శతో నన్ను పావనుణ్ణి చెయ్యి. మనము బాగా డీప్గా ఇన్వాల్వ్ అయితే మనకు భగవంతుని స్పర్శ కూడా అనుభవం అవుతుంది నిజంగా. అసలు మేము అప్పుడు బాబా షిరిడి సాయిబాబా అఖండ జ్యోతి పూజ చేసేటప్పుడు నాకు ఆ అనుభవం అయిందనమాట. నేను పడుకొని ఉన్నాను, కిటికీ అదే విండో వైపు తల పెట్టి పడుకొని ఉన్నాను మా బెడ్రూమ్లో. అంటే రోజు చాలామంది ముత్తైదులు వచ్చి పారాయణాలు చేసుకుని రోజుకి 70 మెంబర్స్ కూడా వచ్చేవాళ్ళు అనమాట ఒక్కొక్క రోజు, గురువారం అట్లయితే.
పొద్దున ఎప్పుడో 2:30కి లేసేదాన్ని, మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని 5:30కి హారతి అయిపోవాలి. సేమ్ షిర్డీలో లాగా మనకి 4 హారతులు నడవాలన్నమాట అఖండ జ్యోతి పూజకి. అట్లా నేను ఒక అమ్మాయి హెల్త్ గురించి చేయటానికి చేశానన్నమాట అప్పట్లో. ఎప్పుడో ఒకసారి మనం చెప్పుకుందాం ఆ పూజ గురించి. నేను ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తున్నాం, చెప్దాం ఒకరోజు. అది చేస్తా అంటే చాలా అలసిపోతాం కదా, కానీ ఆ అలసట తెలియదు అనమాట. డోర్ ఓపెన్లోనే ఉంటుంది నైట్, మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 వరకు డోర్ ఓపెన్లోనే ఉంటుంది, మెయిన్ డోర్ మాది. అట్లా పూజ జరుగుతూ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పారాయణం చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, అట్లా అనమాట. మధ్యాహ్నం 2:30 ఆ టైంలో మాత్రం నేను కాసేపు ఒక 1/2 అవర్ పడుకునేదాన్ని. ఎవరైనా వచ్చిపోయినా పర్వాలేదులే అని చెప్పేసి పడుకునేదాన్ని. ఒకరోజు బాబాయ్ ఏమన్నారు, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, అయ్యో మనం పడుకుంటే ఇంట్లో ఏమైనా వస్తువులు పోతాయేమో, లేకపోతే ఇంకేమన్నా ఎవరైనా దొంగలు పడతారేమో, అట్లా అనిపిస్తుంది కదా. బాబా దానికి కూడా సమాధానం ఇచ్చారమ్మా, నేను ఇక్కడ తలుపు దగ్గర కాపలా ఉన్నాను, నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఒకరోజు నాకు సజెషన్ ఇచ్చారనమాట కలలో, మధ్యాహ్నం పూట. ఇంకొక రోజేమో కిటికీలో నుంచి ఒక చెయ్యి వచ్చి ఎంత మెత్తగా తాకిందంటే, అలా నేను ఇలా మనము తల మీద ఇలా చేయి పెట్టుకుని పడుకుంటాం కదా, ఆ చేతిని మరో చల్లటి అంటే మెత్తగా ఉందనమాట. అది అసలు తల్లి స్పర్శ కూడా అంత మెత్తగా ఉండదేమో, అంత మెత్తటి స్పర్శ తగిలింది నాకు. నేను అలసిపోయి ఉన్నానని చెప్పేసి, మామూలుగా అలసిపోయినప్పుడు మనం చిన్నపిల్లలకి ఇలా పడుకున్నప్పుడు ఇలా తడుతాం కదా నిద్రపో అని చెప్పేసి, అలా తట్టినట్టు అనిపించింది. అసలు అట్లాంటి అనుభూతి నాకు ఇంతవరకు ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు కలగలేదు. అంత మెత్తటి స్పర్శ నేను ఇంతవరకు ఎవరిది చూడలేదు. మన కన్న తల్లిదండ్రులది కూడా అంత మెత్తటి స్పర్శ అయ్యి ఉండదు. భగవంతుడు ఎందుకంటే 1000 రెట్ల ఇంకెక్కువ ప్రేమతో ఉంటాడు కాబట్టి ఆ స్పర్శ అంత దివ్యంగా అనిపించింది అనమాట. అసలు అద్భుతం. అసలు అట్లా భగవంతుని స్పర్శను కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఏమంటున్నారు, నీ స్పర్శతో నన్ను పావనుణ్ణి చెయ్యి, తద్వారా నీ సన్నిహితత్వాన్ని అనుభూతి చెంది సకల సందేహాలను భారాలను తొలగించుకుంటాను. అంతే కదా, మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, మన మనసు భారంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇందాక నాకు ఏదో సమస్య వచ్చిందని కొంచెం భారం అయింది, పర్వాలేదులే నేను సత్సంగం చెప్పుకుంటానని వచ్చేస్తే చెప్పినంతసేపు ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. కాబట్టి మైండ్ ప్రశాంతమైపోయింది, మనసంతా ప్రశాంతమైపోతూ ఉంది. ఏమైనా కానిలే భగవంతుడే చూసుకుంటాడు కదా సమస్యని అని చెప్పి సమస్యని గాలికి వదిలేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ ధైర్యం రావాలి మనకి. నీ దివ్య సాన్నిధ్యంలో మరియు రక్షణలో విశ్రాంతి తీసుకుందును గాక. అంతే కదా, మనము నిన్న మొన్న ఇచ్చాం కదా, అన్నిటికంటే పవిత్రమైనది ఏది అంటే సజ్జన సాంగత్యం, అదే ఆన్సర్ అనమాట. కాబట్టి సజ్జనులు అంటే మంచి మార్గంలో వెళ్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళ సాన్నిహిత్యంలో మనం భగవంతుని గురించి మాట్లాడుకుంటే అంతకు మించింది ఏమీ లేదు. కలియుగంలో దొరకాలంటే కష్టం కదా, సజ్జనులు అంటే మంచి మార్గంలో ఉండే వాళ్ళు దొరకాలంటే కూడా చాలా కష్టము. అట్లాంటి వాళ్ళు దొరికారు, మనం సత్సంగాలు చేసుకుంటున్నాము అంటే అది మన అదృష్టంగా భావించాలన్నమాట. అందుకే ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా క్లాసులు జరుగుతూనే ఉంటాయి, వాటిని రికార్డ్ చేస్తుంటాం, వినేవాళ్ళు వింటుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఇది సాధన అంతే. వినేవాళ్ళకి విన్నందుకు పుణ్యము, చెప్పే వాళ్ళకి చెప్పినందుకు పుణ్యము, అదనమాట. కాబట్టి ఏమంటున్నారు, నా హృదయాన్ని, నా ఆలోచనను, నా భావాన్ని నీ దివ్య ప్రేరణ కోసం తెరిచి ఉంచదును గాక. సో మన హృదయం ఎప్పుడు ఓపెన్ మైండెడ్తో ఉండాలన్నమాట. ఓపెన్గా ఉంటేనే మనకు అన్ని విశ్వం నుంచి శక్తి అనేది ప్రసారం అవుతుంది. మనం చాలా క్లోజ్డ్గా, చాలా రిజిడ్గా ఉన్నామనుకోండి, ఎవరితో కూడా సరైన సత్సంబంధాలు లేకుండా, ప్రతిదానికి ద్వేషము, అసూయ, ఇంకా ఇట్లాంటివన్నీ జలసీలు ఇవన్నీ ఉన్నాయనుకో, అప్పుడు విశ్వశక్తి మన గుండా ప్రసారం కాదనమాట. ఎప్పుడైతే హృదయాన్ని శుభ్రపరచుకుంటామో సత్సంగం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, రకరకాలుగా జపం ద్వారా, ఎన్నో రకాలుగా మనం పూజ ద్వారా అన్ని రకాలుగా హృదయాన్ని శుభ్రం చేసుకుంటా ఉంటే అప్పుడు మనకు ఈ షట్చక్రాలు ఉంటాయి కదా, మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాలు, కుండలిని శక్తి అంటారు కదా, అదంతా మెల్లమెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు గణపతి సాధన మేము చేసేది కూడా మూలాధార చక్రాన్ని ఓపెన్ చేయడానికి అది సాధన చేస్తారనమాట. అంటే అనుమానము, భయము తొలగిపోతాయి గణపతి సాధన ద్వారా. తొలగిపోయి ఏమవుతుంది, మనకి విశ్వశక్తి ప్రసరించడానికి అనుకూలంగా తయారవుతుంది. ప్రాపంచికత నుంచి దూరం అయిపోతాం అనమాట. అప్పుడు మనము గణపతిని ఎంతగా ఉపాసన చేస్తే ఏమవుతుంది, మూలాధార చక్రానికి గణపతి అధిపతి అనమాట. కాబట్టి అప్పుడు మనలో భయము, అనుమానము అవన్నీ తొలగి, కొంతమంది ఊరికనే అనుమానిస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళలోనే ఈ మధ్య చెప్పాను కదా, ఎంత మంచి అతను
కానీ వాళ్ళ భార్య విపరీతమైన అనుమానిస్తూ ఉంటుందన్నమాట. నరకం చేసుకుంటా ఉంది ఆ అమ్మాయి జీవితాన్ని, నరకమయం చేసుకుంటా ఉంది. మాకు తెలుసు అతని గురించి, మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము చెప్తున్నాము ఆ అమ్మాయికి, అయ్యో అట్లాంటి వాడు కాదు అతను కూడా చాలా మంచి వ్యక్తి కాబట్టి అలానే భరిస్తున్నాడు పాపం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తున్నాడు అతను. మాకు తెలిసి ఈ మధ్యనే ఆయనేమో అనుకున్నాం మేము. 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, వాళ్ళకి 40sలో ఉన్నారు. 40sలో ఏం అనుమానం ఉంటుంది చెప్పండి అసలు చెప్పాలంటే. అట్లా అమ్మాయి మళ్ళీ చదువుకున్న అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అమ్మాయి, ఎక్కడికి వెళ్ళినా అతను లొకేషన్ పెట్టాలన్నమాట. ఆ అమ్మాయికి ఫోటోలు తీసి పెట్టాలి, ఎవరింటికి వచ్చావు ఏంటి. అతనికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. అయినా అతడు అలాగే భరిస్తున్నాడు. అతన్ని వాళ్ళ మదరు అంత అద్భుతంగా పెంచారు కాబట్టి ఆయన అలాగే భరిస్తున్నాడు. ఆ అమ్మాయి మాత్రం నరకం చేసుకొని జీవితాన్ని మనశ్శాంతి లేకుండా నిద్ర మాత్రల మీద ఆధారపడి బతుకుతూ ఉంది. అట్లా మనము ఎంత మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుకుంటే అంతగా విశ్వశక్తి మనలోకి ప్రవేశించి మనము లోక కళ్యాణానికి కారణమవుతాము, ఇంట్లో వాళ్ళకి ఆనందాన్ని చేకూర్చగలుగుతాము. ఫస్ట్ మాకు శ్రీ విద్యలో చెప్పేది ఒకటే మాట, ఇంట్లో వాళ్ళని ముందు మీరు సాటిస్ఫై చేయండి, ఇంట్లో వాళ్ళు మీ గురించి కరెక్ట్గా అనుకునేలాగా చేయండి, తర్వాత మీరు బయట ప్రపంచాన్ని ఉద్ధరించండి అని చెప్తారనమాట. ఇంట్లో వాళ్ళు మన వల్ల, మన పూజల వల్ల ఇబ్బంది పడుతున్నారనుకోండి, అది పూజ చేసి వ్యర్థం అనమాట. అది చెప్తారు మాకు, ముఖ్యంగా అదే చెప్తారనమాట. ఎన్నోసార్లు చెప్తుంటారు, మీరు మీ పూజల వల్ల ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు. కొంతమంది హడావుడి చేసేస్తారు కదా, నేను ఇంత పూజలు చేస్తున్నాను, అంత పెద్ద పూజలు చేస్తున్నాను, నాకు అందరు సహకరించాలి. కొంతమంది జెంట్స్ అలా చేస్తారంట. లేడీస్ అయితే ఎక్కువ మటుకు అలా చెయ్యరు. మనం పనులన్నీ ముగించుకొని మన వాళ్ళకన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే మన పూజ వ్యవహారాలు చేసుకుంటాం కదా, లేదంటే ముందే లేసి చేసుకుంటాము. జెంట్స్ కొంతమంది శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని సతాయిస్తూ ఉంటారంట. నేను ఇంత పెద్ద పూజలు చేస్తున్నాను, మీరే వచ్చి అన్నీ సర్దుకోండి, ఇట్లా చాలామంది ఇబ్బందులు పెడతా ఉంటారంట. అందుకని ఆ మాట కూడా మాకు ఎక్కువసార్లు చెప్తున్నారనమాట. కాబట్టి మొత్తానికి మన వల్ల ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు, అంత సున్నితంగా మనము మన సంసారాన్ని చూసుకుంటూ రావాలన్నమాట. మన పిల్లల్ని అయితేనేమి, భర్తనైతేనేమి, అత్త మామలు, ఆడపడుచులు అందరినీ మనకు అలా వచ్చేస్తుంది. ఆ మాతృత్వ భావన అనేది అది వచ్చేస్తుంది అనమాట మనకి, మనము పూజ బాగా చేసే కొద్దీ. కాబట్టి మనలో మన హృదయం తెరిచి ఉన్నప్పుడు మనలో దివ్య భావాలు ఉదయిస్తాయి అని చెప్తున్నారు. సో ఇక్కడితో ముగించేసి తర్వాత మనం యువకులకు వివేకానందుని పిలుపు అనే పుస్తకం ఉంది కదా, అందులోకి వెళ్ళిపోదాం.